హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దోర్నాల దగ్గర ఉన్నాము. చిన్న దోర్నాలు వచ్చాము. ఈ చిన్నదోర్నాల దగ్గర నుంచి శ్రీశైలం వెళ్ళే రోడ్డు ఇది. ఇక్కడ ఈ సైడ్ నుంచి వచ్చే బస్సులన్నీ ఒంగోలు నుంచి వస్తాయి. అటు సైడ్ నుంచి వచ్చే బస్సులు మన గుంటూరు నుంచి వస్తాయి అన్నమాట. మేము ఇక్కడికి వచ్చాము. ఈ అడ్డ రోడ్డు దగ్గర వీడియో తీద్దామని ఇక్కడికి వచ్చాము అన్నమాట. ఇదే అన్నమాట. ఇటు నుంచి ఇప్పుడు ఆ బస్సు వెళ్తుంది కదా, ఆ వెళ్ళే సైడ్ దోర్నాల, ఇటు సైడ్ అటు స్ట్రైట్ గుంటూరు విజయవాడ, వినుకొండ అవన్నీ అటు వెళ్తాయి. కుంట, వయకుంట, త్రిపురాంతకం అవన్నీ అటు వెళ్తాయి. ఇటు సైడ్ మనం ఇప్పుడు ఇటు చూపిస్తున్నాం కదా, ఇటు మాత్రం ఇటు ఇప్పుడు ఆ సుమో వస్తుంది కదా వ్యాన్, అటు నుంచి వచ్చే బస్సులు అటు నుంచి వచ్చేది ఒంగోలు నుంచి వస్తాయి అన్నమాట. అటు ఒంగోలు రూట్. అండ్ ఇది జంక్షన్ అంటే ఇది ఒక మెయిన్ రోడ్ అన్నమాట. దీన్ని అడ్డ రోడ్ అంటారు. ఇక్కడ రోడ్ వేస్తున్నారు ఇప్పుడు. ఈ రోడ్ అంతా ఎక్స్టెన్షన్ చేసి పెద్ద రోడ్డుగా వేస్తున్నారు. ఇది కుంట దగ్గర నుంచే వేస్తున్నారంట. నేను ఫస్ట్ ఇక్కడి నుంచే అనుకున్నాను. కుంట ఈ మధ్యలో వదిలేశారు. ఇది కన్స్ట్రక్షన్ అయిపోయినాక అటుగాడ కంప్లీట్ చేస్తారు అనుకుంటా. ఇది ఈవినింగ్ సాయంత్రం 4 అయింది. 4 నుంచి 5, 6 దాకా ఇక్కడే ఉన్నాము. తిరుగుతా అన్ని పొలాలన్నీ చూసుకుంటా. యాజ్ యూజువల్ నేను మా చిన్నాడు మేమిద్దరం తిరుగుతా ఉన్నాం అనమాట. ఇప్పుడు ఒక బస్సు వస్తుంది. ఇదంతా ఇప్పుడు అంతా మారిపోద్ది. ఇదంతా ఇక్కడ ఇంతకుముందు సింగిల్ రోడ్డు ఉండేది, ఇప్పుడు అంతా డబుల్ రోడ్డు అవుతుంది. ఈ బస్సు శ్రీశైలం వెళ్తుంది. ఇది ఒంగోలు నుంచి వస్తుంది అనుకుంటా. ఇటు నుంచి కడప నుంచి కూడా వస్తుంటాయి ఈ రోడ్డున. ఇది ఒంగోలు బస్సు మేబీ అనుకుంటున్నాను, సరిగ్గా చూడలేదు. అండ్ ఇదే అన్నమాట రోడ్డు. ఈ రోడ్డు మీద చాలా పెద్ద రోడ్డు వేస్తున్నారు ఇక్కడ. ఈ బస్సు అలా వెళ్తుంది అనమాట. బస్సు, వ్యాన్లు, ఇది పెద్ద బిజీ రోడ్డు. ఎందుకంటే శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఇంకా వస్తూనే ఉంటాయి. మన తిరుపతి ఎంత బిజీగా ఉంటుందో ఈ రోడ్డు కూడా అంత బిజీగానే ఉంటుంది. దోర్నాల జంక్షన్ అనేది డిఫాల్ట్ గా దోర్నాలు వెళ్ళాలి. కర్నూలు నుంచి వచ్చే బస్సులు కానీ, గుంటూరు నుంచి వచ్చే బస్సులు కానీ, ఇటు ఒంగోలు నుంచి వచ్చే బస్సులు, ఇంకా శ్రీశైలం వెళ్ళాలంటే ఇంకా దోర్నాలు కంపల్సరీ మనం వెళ్ళాలి. వెళ్ళకుండా మనకి రోడ్డు ఎటు లేదనమాట. ఇక్కడ మావాడు అలసిపోయి కూర్చొని ఉన్నాడు. ఇంకా వాడు ఎప్పుడు వస్తుంటాడు నాతో పాటు. మేమిద్దరం అది వాళ్ళ తాతయ్య బండి అనమాట. ఆ బండి తీసుకొని మేమిద్దరం అన్ని ఊళ్ళు అటు ఇటు తిరుగుతా ఉన్నాము. పొలాలకు వెళ్ళి వాడు బైక్ నడుపుతా అంటే వాడికి అటు పక్క పొలాల దగ్గర ఎవరు లేని దగ్గర అట్లా బైక్ ఇచ్చి, అంటే వాడు చిన్నోడే కాకపోతే అదొక సరదా. నేను ఉండి ప్రొటెక్షన్ తీసుకొని చేస్తున్నాము, ఎవరు చేయొద్దు అదనమాట. అండ్ ఇక్కడ మనకి ఒక రాయి, అంటే ఆ రాయి ఒకటి కనపడింది, మార్కాపురం రాయి. మార్కాపురం ఎన్ని కిలోమీటర్లు ఉందని చెప్పి రాయి మీద రాసి ఉందనమాట. ఎందుకో అది తీద్దాం అనిపించి తీశాను. ఇక్కడ నుంచి మార్కాపురంకి 27 కిలోమీటర్స్ ఉంది. చూడండి, మార్కాపురం ఇక్కడ నుంచి 27 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఒంగోలుకి ఇక్కడ నుంచి 27, అండ్ మార్కాపురం నుంచి ఒక 80. పొదిలి అదొక 30 ఉంటుంది. మార్కాపురం పొదిలి అండ్ ఒంగోలుకి పొదిలి నుంచి 50 ఉంటుంది. మొత్తం మనం ఇక్కడికి రావాలంటే 80 + 30 అదనమాట ఆ డిస్టెన్స్ రావాలి. మేము ఇక్కడికి రావాలి అంటే ఎప్పుడైనా. ఇంకా మేము ఇక్కడ నుంచి ఊళ్ళోకి వెళ్ళాము, చిన్నదానాలు ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో అంతా తిరిగాం అనమాట. ఇక్కడ ఇంకా టైంపాస్ ఏముండదు, తిరగకపోతే మనం ఇక్కడ ఉండలేము. అందుకని మనం తిరుగుతూ ఉంటాం, వీడియోస్ తీసుకుంటా అలా తిరుగుతూ ఉంటాం అనమాట. వీడైతే బయటకు వస్తాడు, వాడు పెద్దోడు రాడు, అందుకని నేను వీడిని తీసుకొని తిరుగుతూ ఉంటాను అదనమాట. ఇక్కడ చూడండి బస్సు వస్తుంది కదా, ఆ బస్సు ఇప్పుడు మన ఒంగోలు వెళ్తుంది.
ఈ బస్సు పల్లె వెలుగు బస్సు కాబట్టి ఇది మార్కాపురం వెళ్ళిద్ది అదనమాట. ఇంకా అలాగా మేము ఇక్కడ తిరుగుతూ ఉన్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ ఊళ్ళోకి లోపలికి వెళ్ళి ఊళ్ళో 2-3 గుళ్ళు ఉన్నాయి. అవి కూడా గుళ్ళు బయట వరకు చూపించాను అదనమాట. మెయిన్ ఇదే అడ్డ రోడ్డు, దీన్ని అడ్డ రోడ్డు అంటారు. ఇంకా చీకటి పడింది అందుకని మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇంకా స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఊళ్ళోకి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. చిన్న దోర్నాల నుంచి దోర్నాల 6 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మనం ఉన్న దగ్గర నుంచి దోర్నాల ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, ఇంకా ఎగ్జాక్ట్ అయితే లేదు. ఇక్కడ పక్కన పైర్లు వేసి ఉన్నాయి. ఇంకా ఈ రోడ్డు కూడా పెద్ద చేస్తారు ఫ్యూచర్లో. ఆ రోడ్ కంప్లీట్ అయిపోయినాక ఈ రోడ్ చేస్తారు అనుకుంటా. ఇంక ఈ రోడ్డు మనం ఒంగోలు వెళ్ళే రోడ్డు. ఇక్కడ ఒక చిన్న సప్టా లాగుంది. ఆ సప్టా దగ్గరికి నేను అప్పుడు వచ్చేవాడిని. అప్పుడు అక్కడ వాటర్ ఉండేవి. ఆ సప్టా దగ్గర దాకా మనం వచ్చామన్నమాట. అటు ఇటు పొలాలు ఉన్నాయి. ఇక్కడ వాటర్ చెరువు ఏమి లేదు. ఇంకా వర్షం పడితేనే బోర్లు వస్తేనే. ఈ మామూలుగా చెరువులు ఉంటాయి కదా, చెరువు కింద పైరు ఉంటుంది కదా, చెరువు నిండితే ఆ చుట్టుపక్కల పైర్లన్నీ వేసుకుంటారు కదా, అలాగేం లేదు. ఇక్కడ వర్షాలు పడాలి లేకపోతే బోర్లు ఉండాలి. అవి ఉంటేనే ఇక్కడ పంటలు పండుతాయి. ఈ ఊర్లో ఎక్కువగా పొగాకు అక్కడక్కడ వేస్తారు, మిర్చి వేస్తుంటారు. మిర్చి అండ్ పత్తి. ఇంకా ఎక్స్పెరిమెంట్లు చేసేవాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినవి వాళ్ళు వేస్తూ ఉంటారు. మామూలుగా బేసిక్గా అందరూ వేసే పంటలు మాత్రం పత్తి, మిర్చి ఎక్కువ వేస్తుంటారు. ఇంకా మిగతా అన్నీ ఎవరి ఇష్టం, ఎవరి రీసెర్చ్ని బట్టి ఎవరి ఇష్టానుసారంగా అలా పైర్లు వేస్తూ ఉంటారు. ఈ ఊరు మాత్రం కొంచెం రిచ్ ఊరు అనే చెప్పాలి, కొంచెం పర్లేదు అదనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి శ్రీశైలం రెడ్డి సంఘం వాళ్ళది ఒక స్కూల్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదేనమాట స్కూలు. అక్కడ రెడ్డి సంఘం వాళ్ళది స్కూల్ పెట్టారు. ఇప్పుడు అది క్లోజ్ చేసి ఉన్నట్టుంది. నేను లోపలికి వెళ్దామని చూశాను కానీ లోపల ఏదో చూడలేదు. లోపలికి వెళ్ళుంటే వీడియో తీసేవాడిని అనుకుంటా. ఇక్కడ మాత్రం బాగా కట్టారు స్కూలు, రెడ్డి సంఘం వాళ్ళది. ఇక్కడ మామూలుగా స్కూల్ అనమాట. అది తక్కువలో ఎడ్యుకేషన్ చెప్తారు అనుకుంటా. అది మ్యాటర్. ఇక్కడ నుంచి ఇదే ఈ ఇల్లు మా మిసెస్ వాళ్ళది. అది కనపడుతున్న షట్టర్ ఉంది కదా, అది. ఇంక నుంచి మనం లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి ఈ ఊళ్ళో కూడా మొత్తం తిరిగామన్నమాట. ఇదే మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాము. దీని తర్వాత మరుసటి రోజు అక్కడ ఊళ్ళో ఒక ఊళ్ళో కొంచెం దూరం దగ్గర అక్కడ పెద్ద గుడి కట్టారు. ఆ గుడి కాడ నేను వీడియో తీశాను మరుసటి రోజు. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.